4,20,00,000 మంది ఉన్నారనేది ప్రభుత్వ రికార్డులే. 4 కోట్ల మంది ఆధార్ కార్డులు ఉన్నాయనేది ప్రభుత్వ రికార్డే. విద్యార్థులు చదువుకున్న వాళ్ళు 60 లక్షలు తీసేస్తే మిగతా వాళ్ళంతా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారనేది ప్రభుత్వ రికార్డ్సే. వాళ్ళు తీసింది ఎంత? 3,70,00,000 అని లెక్కలు తీశారు. 3,50,00,000 మందికి వివరాలు ఇచ్చారు. 20 లక్షల మంది కౌంట్ చేయలేదు. వాట్ అబౌట్ అదర్ 50 lakhs? నీ ఆధార్ కార్డే చూపి ఓటర్ ఐడి ప్రకారం తీసుకుంటే కూడా 3 కోట్లు ఉన్నారు. ఆధార్ కార్డు తీసుకుంటే 4 కోట్లు ఉన్నారు. సో ఈ డేటా అంతా తప్పులు తడక ఉంది కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం చేపట్టే మైక్రో లెవెల్ సెన్ససే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం దగ్గర కూర్చొని 2-3 గంటలు కూర్చొని ఇది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కాబట్టి ఆ వ్యక్తి కూడా సహకరిస్తాడు. వీళ్ళకి సహకరించలేదు చాలా మంది, ఎందుకంటే వీళ్ళు అడిగిన వివరాలు వేరు. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వే ద్వారా ఎస్సీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ ఆమోదం తెలిపి పైకి పంపింది. అయితే ఈ సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ అనేది అమలు పరుస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపారు పైనుంచి. అంటే తిరిగి మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ కూడా కులగణన సర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం జరిపేది ఉందో దాని మీద పోతుందా? ఆ అంశాల ద్వారా మార్పులు చేర్పులు జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా పోతుంది? కేంద్రం 1950 ఆన్వర్డ్స్ మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. సెన్సెస్లో ఆ కాలం ఉంది. మీరు ఎస్సీనా ఎస్టీనా అందులో సబ్ క్యాస్ట్ని అడగలే కేంద్ర ప్రభుత్వం. కానీ మీరు ఎస్సీ సామాజిక వర్గమా ఎస్టీ అనేది గత 50 సంవత్సరాల నుంచి వివరాలు సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మతం ఆధారంగా కూడా వివరాలు ఆ వివరాలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయి. దాని ఆధారంగానే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కులగణన అంటే సెన్సెస్లో భాగంగా కులగణన చేస్తుంది కాబట్టి డీటెయిల్ డేటా వస్తుంది. ఎంతమంది జనాభా కేంద్ర ప్రభుత్వం చేస్తే డీటెయిల్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన వివరాల మీదే ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం జరిపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరిపే వివరాల్లో హెచ్చు తక్కువలు వస్తాయి అనుకో. సో మొన్న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 2011 సెన్సస్ తీసుకున్నారు. మొన్న వీళ్ళ డేటా ఉపయోగపడలే. వీళ్ళ డేటాలో చాలా తప్పులు తడకలు ఉన్నాయి. వాస్తవంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా 0.5% తగ్గించారు. 12% ఉన్నటువంటి ముస్లిమ్స్లని అందులో 10% ఏకపక్షంగా 10% తీసుకొచ్చి బీసీసీలు కలిపారు. అసలు మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తారో తెలియదు. ఆయనకు అనుభవం ఉందా లేదో.